హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు సేమ్ కంపెనీలో రీజాయిన్ అవ్వడం జరిగింది. దాంతో పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అయితే చేసేదానికి అవకాశం లేదు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబరు ఒక ఏ అనే కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ డ్యూటీ చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యారు, అంటే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా అప్లై చేసుకున్నారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ అదే కంపెనీలో రీజాయిన్ అవ్వడం జరిగింది. సో రీజాయిన్ అయినప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ ఏం చేశారంటే, ఏదైతే పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేసుకున్నటువంటి ఐడిలోనే మళ్ళీ రెండోసారి కూడా పిఎఫ్ అనేది సేమ్ ఐడిలో పిఎఫ్ అనేది క్రియేట్ కడుతూ ఉన్నాడు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు పిఎఫ్ మళ్ళీ రెండోసారి అప్లై చేసేదానికి అవకాశం అయితే ఉండదు. సో ఇది ఎంప్లాయర్ చేసే మిస్టేకు. ఎంప్లాయీస్ కూడా దీన్ని గుర్తించాలి వెంటనే. సో ఇక్కడ మీకు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఏ విధంగా వీరికి ఈపీఎఫ్ అనేది క్లోజ్ అయినటువంటి ఐడిలో పిఎఫ్ పే చేస్తున్నారని. సో దానికోసం ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అనే విధంగా ఓపెన్ చేసినట్లయితే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది అవసరం లేకుండానే పిఎఫ్ పాస్బుక్లోకి మనము లాగిన్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ మనకు ఒకటి క్యాప్చా కోడ్ ఇస్తారు. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతూ ఉంటాం. మీలో చాలామందికి ఇది తెలుసు. ఓకే, ఇప్పుడు క్యాప్చా కోడ్ లేకుండానే మనము పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ మెంబర్కి సంబంధించిన టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపించేస్తుంది. సో వీళ్ళు ఏం చేశారు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఐడికి మనము మీకు చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను, ఒక ఐడికి ఒకసారి మాత్రమే పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేయగలము. రెండోసారి అప్లై చేసినట్లయితే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్ అని మనకు ఈపీఎఫ్ఓ వారు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ముందుగా వీరు ఒక ఐడి నుండి ఫామ్ 19 ఫామ్ 10C తీసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే, పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి మనము చూడాలి. సో ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాము. సో ఇక్కడ మనకు ఫామ్ 19 క్లెయిమ్ ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఇక్కడ మనము చూడవచ్చు, పిఎఫ్ ఫామ్ 19. అలానే ఫామ్ 10Cకి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాము ఫామ్ 10C, ఇక్కడ మనకు అమౌంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ ఐడి నుండి పిఎఫ్ మరియు పెన్షన్ అనేది తీసుకున్నారు. అంటే ఈ ఐడి అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ఐడి అంటే క్లోజ్ అంటే ఇన్యాక్టివ్ అనేది అయిపోతుంది. ఐడి మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అది యాక్టివ్ స్టేటస్లో ఉండదన్నమాట. సో దీంట్లో ఇప్పుడు పిఎఫ్ అనేది పే చేయొద్దు. కానీ ఈ ఎంప్లాయీ ఏం చేశాడు, రీజాయిన్ అయ్యాడు సేమ్ కంపెనీ. ఓకే, మళ్ళీ అదే కంపెనీలో వెళ్ళి తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయర్ ఏం చేశాడు, వేరే ఒక ఐడి అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఈ ఐడి క్లోజ్ అయింది కాబట్టి వేరే ఐడి అనేది క్రియేట్ చేసి ఆ ఐడిలో పిఎఫ్ అనేది పే చేయాలి. అలా చేశాడా ఎంప్లాయరు? లేదు, అలా చేయలేదు. సో ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ కంట్రిబ్యూషన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. కంట్రిబ్యూషన్స్ అంటే ఎవ్రీ మంత్ ఎంతెంత ఎంప్లాయర్ మీకు పిఎఫ్ పే చేస్తున్నాడు, ఈపీఎఫ్ వేజెస్, ఈపీఎస్ వేజెస్, ఎంప్లాయర్ షేర్, ఇవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు నేను కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ఐడి అనేది ఎప్పుడు క్లోజ్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదైనా ఒక ఐడి క్లోజ్ అయిందని ఎలా గుర్తించాలి అంటే, ఫామ్ 19 ఫామ్ 10C తీసుకుంటే క్లోజ్ అయినట్లు, లేదా చూడండి ఇక్కడ 69(2) అని కనిపించింది అనుకోండి పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో, ఈ ఐడి ఇంకా క్లోజ్ అయింది, ఈ ఐడి ఇంకా మనకు యూజ్ లేదు, ఈ ఐడి ఇంకా ఇన్యాక్టివ్ అయిపోతుందని మీరు గుర్తించాలి. ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ని రెండింటిని కూడా తీసుకున్నారు. ఇక్కడ మనకు అమౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు వీరు ఏం చేశారు, ఇక్కడ
ఎప్పుడు తీసుకున్నారు ఇక్కడ చూస్తుంటే మనకు డేట్ అనేది కనిపిస్తుంది 2023 అక్టోబర్ 29 రోజు పిఎఫ్ అనేది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పెన్షన్ కూడా ఇక్కడ తీసుకున్నారు. పెన్షన్కి సంబంధించి తీసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో అంటే పిఎఫ్ తీసుకుంటేనేమో 69(2) అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి పెన్షన్ తీసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటి డిఆర్ క్లెయిమ్ అని కనిపిస్తుంది. డిఆర్ క్లెయిమ్ ఇంతే, ఈపీఎఫ్ఓ వారు ఇంతే చూపిస్తారు, ఎందుకంటే అదంతే వాళ్ళ ఇష్టం. దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ చూసినట్లయితే 0000 అని మాత్రమే ఉంది. పిఎఫ్ అమౌంట్ ఎంత రిలీజ్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, కానీ పెన్షన్ ఎంత రిలీజ్ అయింది అనేది తెలియదు. మనకు పిఎఫ్ పాస్బుక్ క్లెయిమ్ స్టేటస్లో చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా ఒకే డేట్ రోజు వీళ్ళకు వచ్చేసాయి. తర్వాత ఏం చేశారు, జనవరి నుండి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబర్ ఎక్కడ డ్యూటీ చేయలేదు. మళ్ళీ ఇక్కడ మీరు చూసారంటే జనవరి నుండి 2024 జనవరి నుండి మళ్ళీ ఇక్కడ డ్యూటీ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇదే ఐడిలో పిఎఫ్ అనేది పే చేస్తున్నారు, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఓకే, ఇలా చేయొద్దు. ఇలా చేస్తే ఈ అమౌంట్ రెండోసారి విత్డ్రా చేసేదానికి అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు, ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి పిఎఫ్ మరియు పెన్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ పే చేస్తున్నారు. ఇలా చేస్తే రెండోసారి మనకు పిఎఫ్ అప్లై చేసేదానికి అవకాశం అయితే ఉండదు. గతంలో మన వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని. ఇలా ఉంటే పిఎఫ్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. పిఎఫ్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలో కూడా చెప్పలేం, ఎందుకంటే ఆ పిఎఫ్ ఆఫీస్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాము, మన ఎంప్లాయర్ క్లారిఫికేషన్ లెటర్ ఇవ్వడు. సో ఇదంతా మళ్ళీ యథావిధిగా పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగడానికి అయితే ప్రయత్నించాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యోగి తప్పు చేసినా, ఈపీఎఫ్ఓ వారు తప్పు చేసినా, లేదా ఎంప్లాయర్ తప్పు చేసినా తిరిగేది కష్టపడాల్సింది మాత్రం ఉద్యోగి, ఎంప్లాయీ మాత్రమే తిరగాల్సి ఉంటుంది. అది ఎన్నిసార్లు తిరగాలో మనము చెప్పలేమన్నమాట. ఇలా ఉంటే మీరు సేమ్ కంపెనీలో రీజాయిన్ అయినప్పుడు వెంటనే మీరు చెక్ చేసుకోవాలి. ఒక 20 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి కొత్త ఐడి అనేది క్రియేట్ అయిందా లేదా అదే ఐడి ఉందా అని మనము గుర్తించాలి. అదే ఐడి ఉన్నట్లయితే మీరు ఎంప్లాయర్ దృష్టికి తీసుకెళ్ళి అడగాలి, సార్ మరి మేము రీజాయిన్ అయ్యాం కదా, ఇదే ఐడి ఉంటుందా వేరే ఐడి క్రియేట్ అవుతుందా అని. అంటే అప్పుడు ఎంప్లాయర్ తప్పకుండా వేరే ఒక ఐడి అనేది క్రియేట్ చేస్తాడు, మెంబర్ ఐడి, పిఎఫ్ ఐడి. ఆ ఐడిలో పిఎఫ్ అనేది జమ చేస్తే ఫ్యూచర్లో రెండోసారి పిఎఫ్ అనేది అప్లై చేసే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో. సో ఇది ఎంప్లాయర్ చేసే మిస్టేకు. ఉద్యోగస్తులు కూడా కొంచెం ఈపీఎఫ్ఓ పైన దృష్టి అనేది పెట్టాలి. వాళ్ళు పట్టించుకోరు, ఉద్యోగం చేస్తూ వెళ్తారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ పిఎఫ్ అవసరం ఉంటుందో అప్పుడు పిఎఫ్ అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ మనం చెక్ పెట్టాలంటే 1 ఇయర్లో ఒకసారైనా మీరు పిఎఫ్ అనేది అప్లై చేసుకోవడం మంచిది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.